హాయ్ ఆల్ కేకే ఫండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, ఇంతకుముందు 2 వీడియోస్లో నేను ఏం చెప్పాను, ఫస్ట్ రౌండ్ ఎలా క్రాక్ చేయాలా, సెకండ్ రౌండ్ ఎలా క్రాక్ చేయాలా. ఈ వీడియోలో మెయిన్గా నేను మేనేజర్ రౌండ్ ఎలా క్రాక్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. మేనేజర్ రౌండ్ కానీ క్లయింట్ రౌండ్ కానీ, క్లయింట్ రౌండ్ కానీ, క్లయింట్లో మళ్ళీ టెక్నికల్ కాకుండా అక్కడ కూడా మేనేజర్ ఉంటాడు అనమాట. ఎక్కడైనా ఏ క్లయింట్ కానీ మన కంపెనీలో మేనేజర్ రౌండ్ కానీ ఎలా క్రాక్ చేయాలని అంటే, ఎప్పుడు కూడా మీకు ఏ మేనేజర్ వస్తారని కానీ మీకు ఆల్రెడీ మెయిల్లో కానీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటే సీసీలో అతని నేము, అతని గురించి చూడండి, మొత్తం హిస్టరీ లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అంతా దొరికితే మొత్తం చూడండి. అలానే ఆ జాబ్కు సంబంధించి జేడీ గురించి మీకు తెలుసు, మీరు క్లియర్గా చెప్పండి, దిస్ ఈస్ ద థర్డ్ రౌండ్, ఆల్రెడీ ఐ క్లియర్స్ 2 రౌండ్స్ అని, 2 రౌండ్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా క్లియర్ చేశాను. సో పర్సన్స్ వచ్చారు, వాళ్ళు చాలా బాగా టెక్నికల్ డిస్కషన్ జరిగింది. దిస్ ఈస్ ద థర్డ్ రౌండ్ అని చెప్పండి. దాని తర్వాత టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అయిన డిస్కషన్ అయిపోయిన తర్వాత మేనేజర్ రౌండ్లో అతనుగా నాన్ టెక్నికల్ అయితే నువ్వు మాట్లాడేదంతా కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకే, నువ్వు ప్రాజెక్ట్లో అతను హై లెవెల్లో అడుగుతాడు అనమాట. ఎండ్ టు ఎండ్ ప్రాజెక్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగింది, డైలీ నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంది. ఫర్ ఎగ్జాంపుల్ టీంలో తక్కువ మెంబర్స్ ఎక్కువ మంది లీవ్ పెట్టేశారు, అటువంటిప్పుడు దాన్ని నువ్వు సీనియర్ రోల్గా నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తుంటావు. ఓకే, లేదంటే కొత్త టూల్ మన ప్రాజెక్ట్లోకి వచ్చింది, ఆ కొత్త ఆన్బోర్డ్ చేస్తున్నాం ఈ టూల్ని, అటువంటిప్పుడు నీ బెస్ట్ స్ట్రాటజీస్ చెప్పండి. లేదంటే AWSలో నేను సో సర్వీసెస్ని మన ప్రాజెక్ట్లో యూజ్ చేయాలా, కాస్ట్ ఆప్టిమైజేషన్ అంటే బిల్లింగ్ తగ్గించుకునే దానికి ఎలా నువ్వు ఫాలో అవుతుంటావు. ఓకే, అవన్నీ డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఒక అప్లికేషన్ ఎలా మానిటర్ చేస్తూ ఉంటావు, ఎలా డిప్లాయ్ చేస్తూ ఉంటావు. జనరల్గా మేనేజర్ కూడా సిటీసీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, కొన్నిసార్లు సిటీసీ అడుగుతారు. ఓకే, నిన్ను ఈ పొజిషన్ తీసుకుంటే నీ రోల్ ఇలా ఉంటుంది, దీన్ని హ్యాండిల్ చేయగలవా, లేదంటే రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్లు కూడా ఉండొచ్చు అని అంటే ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని చెప్పండి, ఏం కాదు. ఎందుకంటే మనం జాబ్ సెర్చ్ చేస్తాం ఇనిషియల్గా, ఫస్ట్ మీరు ఎంటర్ అవ్వండి, లోపలికి ఎంటర్ అయితే తర్వాత సంగతి అనమాట. ఓకే, నైట్ షిఫ్ట్ మీకు కుదరదు అనుకుంటే డైరెక్ట్ చెప్పండి, లేదంటే యూ కెన్ యాక్సెప్ట్ ఇట్, నో ప్రాబ్లం. ఓకే, మేనేజర్ కానీ ప్యూర్ టెక్నికల్గానైతే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో పడేటువంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం సిమిలర్ టైప్ ఆఫ్ మోడల్లో, అదే మోడల్లో క్వశ్చన్స్ పడేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మనం ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో ఆల్రెడీ వీడియో రికార్డ్ చేసుకున్నాం కదా, ఆడియో రికార్డింగ్స్ చేసుకున్నాం కదా, ఏమేమి మాట్లాడామని వాటిని బాగా ప్రిపేర్ అయ్యారండి టెక్నికల్గా. అంతేగాని మేనేజర్ రౌండ్లో కూడా ఎప్పుడు కూడా మేనేజర్ని ఆర్గ్యూ చేయొద్దు, ఎందుకంటే మనకన్నా చాలా సీనియర్ ఉంటాడు అనమాట, చాలా సీనియర్ పొజిషన్, సీనియర్ రోల్ ప్లే చేస్తుంటారు. ఒకవేళ మనం ఏదైనా మిస్టేక్ చేస్తుంటే అది వాళ్ళు కరెక్ట్ చేస్తారు. వాళ్ళు ఏదైనా మీకు మాట్లాడేది నచ్చకపోతే సైలెంట్గా ఉండండి, నో ప్రాబ్లం. అంతేగాని ఆర్గ్యూ చేయొద్దు, ఎందుకంటే వీఆర్ లుకింగ్ ఫర్ ఏ జాబ్. ఓకే, ఆర్గ్యూ చేయొద్దు ఎప్పుడు కూడా. ఇంకొకటి, మేనేజర్ రౌండ్లోనే మీరు ఏం చేస్తారంటే మనకు ఫైనల్లో ఎనీ క్వశ్చన్స్ అంటే మేనేజర్ రౌండ్కి పోయారంటే 80% ఎంట్రీ క్లియర్ అయినట్టు. ఓకే, ఇద్దరిని తీసుకుంటాడు మళ్ళీ అక్కడ, ఆ ఇద్దరిలో నువ్వు మాట్లాడే కాన్ఫిడెన్స్, నువ్వు ఇచ్చే కాన్ఫిడెన్స్ స్కిల్స్. ఇంకొకటి ఏంటంటే మీకు నోటీస్ పీరియడ్ 2 months ఉంటుందా, 3 months ఉంటుందా, దాన్ని బేస్ చేసుకుని కూడా సెలెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది అనమాట. అటువంటిప్పుడు అఫిషియల్గా మీకు 3 months గాను ఉంది అనుకో నోటీస్ పీరియడ్, ఇమీడియట్ జాయిన్ అయితే నో ప్రాబ్లం, ఇమీడియట్ జాయిన్ అయితే అసలు ప్రాబ్లమే ఉండదు. 1 month నోటీస్ పీరియడ్ అయినా పెద్ద ప్రాబ్లం లేదు మనకి. మీరు ఇమీడియట్గా 3 months నోటీస్ పీరియడ్ అయితే మీరు క్లియర్గా చెప్పండి, నాకు సో 3 months నోటీస్ పీరియడ్ ఉంది, 2 monthsలో వచ్చేదానికి ట్రై చేస్తాను, నా ఎగ్జిస్టింగ్ మేనేజర్ని నేను రిక్వెస్ట్ చేస్తానని చెప్పండి. అప్పుడు ఒక 2 months అయిన తర్వాత మళ్ళీ 1 month రిక్వెస్ట్ చేసుకుంటే కొన్నిసార్లు యాక్సెప్ట్ చేస్తారు. అది కూడా కాకుండా మీకు ఏదైనా బైఅవుట్ ఛాన్స్ ఉంది అనుకో, ఇప్పుడు నువ్వు అమౌంట్ ముందు పే చేసి ఎర్లీగా రిలీవ్ అవ్వడానికి నువ్వు పే చేసే అమౌంట్ ఛాన్స్ ఉంటే, లేదు నేను 1 lakh పే చేస్తే నన్ను ఎర్లీగా రిలీవ్ చేస్తారు, మన ప్రాజెక్ట్ని నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఇక్కడ వర్క్ చేసేదానికి ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే నువ్వు ఆ ఎగ్జిస్టింగ్ కంపెనీ గురించి కానీ, ఓకే అదే ఇప్పుడు వర్క్ చేసే కంపెనీస్ గురించి కానీ, మీ మేనేజర్స్ గురించి కానీ ఎక్కడ నెగిటివ్ చెప్పొద్దు. మీకు ఆల్రెడీ నెగిటివ్ ఎక్కడ డిస్కస్ చేయకూడదు ఇంటర్వ్యూలో. మనం ఎప్పుడూ పాజిటివ్గానే ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండాలి. ఆ కంపెనీ ఇలా, ఈ మేనేజర్ ఇలా అనేది మనం ఇంటర్వ్యూలో ఎప్పుడు డిస్కస్ చేయకూడదు, అది మనకు చాలా నెగిటివ్ అయిపోతుంది. ఓకే, అందుకనేసి మీరు పాజిటివ్ మైండ్ సెట్తో ఉండండి. మేనేజర్ రౌండ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. మేనేజర్ అనే అతను ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి కంపేర్ టు టెక్నికల్ రౌండ్లో మనకంతా మనకి చేసినటువంటి వర్క్ ఓట్ల మీద ఎక్కువ అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. మేనేజర్ రౌండ్లో అలా ఉండదు, ప్రాసెస్ అడుగుతారు, ఇతను చేయగలడా లేదా, ఇతను హైర్ చేసుకుంటే నా టీంకి ఏం బెనిఫిట్స్ అవి చెక్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఇతనికి టీమ్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఉందా లేదా, ఇతను వేరే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేయగలడా లేదా, లేదంటే ఇతను ఏదైనా ఆర్గ్యూ చేస్తున్నాడా, అవి ఎక్కువ క్లోజ్గా మానిటర్ చేస్తారనమాట మేనేజర్స్. అందుకనేసి ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పినటువంటి టెక్నిక్స్ ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్, యూ కెన్ పింగ్ మీ త్రూ వాట్సాప్. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ DevOps అండ్ AWS క్లౌడ్ అలాంగ్ విత్ SRE, ఓకే, రియల్ టైం ప్రాజెక్ట్ ఓరియంటెడ్, ప్రాజెక్ట్ కాదు ఇది మెయిన్, ప్రాజెక్ట్స్తో పాటు నా టార్గెట్ ఏంటంటే నా క్లాసు Day 1 నుంచి Day 90 వరకు, Day 1 నుంచి
డే 90 వరకు రెగ్యులర్గా అటెండ్ అయ్యి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి నేను కండక్ట్ చేసినటువంటి ఇంటర్వ్యూ సెషన్స్ అన్ని అటెండ్ అయిన క్యాండిడేట్కి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది అసలు మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. ఓకే, నేను ఇచ్చేటువంటి టెక్నిక్స్ ద్వారా అతను ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలడు, లోపలికి వెళ్ళి హ్యాపీగా వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ డీటెయిల్డ్ వెళ్ళిపోతాం, సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్డ్ వెళ్ళిపోతాం. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. నెక్స్ట్ వీడియో వచ్చేసి నువ్వు మేనేజర్ రౌండ్ సెలెక్ట్ అయిన తర్వాత హెచ్ఆర్తో మనం ఎలా డిస్కస్ చేయాలా, హెచ్ఆర్ ఏ క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంటుంది, కొన్నిసార్లు హెచ్ఆర్ రౌండ్లో కూడా రిజెక్ట్ అయ్యేదానికి ప్రాబిలిటీ ఉంటుంది అనమాట, తక్కువ ప్రాబిలిటీ. ఓకే, ఛాన్సెస్ ఉన్నాయి కదా, దాన్ని కూడా ఎలా హ్యాండిల్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ ఇట్ టు ఆల్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.